ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా జరిగింది కాదు, నిన్నమన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడారండి? మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తనలాడి మొత్తానికి చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది. కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా, తిరగబడరా? పిల్లిని కూడా రూమ్లేసి కొడితే మరల పడదా? 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు. ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న. నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్, ఐజీ ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండే, దాడి జరగలేదు అంటుండు. కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు, దాడి అనద్దానిలే, దాడి జరగలేదు అన్నాడు. నాకేం కాలేదు, దాడి జరగలే అన్నాడు ఆయన. మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు? ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు, దాడి ఏం కాలేదంటాడు. ఈయన దాడి జరిగిందంటాడు. కుట్ర ఎక్కడిది అప్పుడు? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నాను నేను. మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు ఎడవేయినరు, పోలీసు వాళ్ళు ఎడవేయినరు. ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన వాళ్ళు ఎక్కడ పోయినరు? నేను ఒక్కడు కనబడలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలన్న చక్కరా? దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చక్కరా? చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర. మరి ఇది మాకు ఇప్పుడు ఇంకోటి, సురేష్ మా నాయకుడు ఎస్, నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్. మరి సురేష్ భూమి పోతుంది, కొట్లాడా సురేష్? అడగద్దా? నోరు మూసుకొని కూర్చోవాలన్నా? తప్ప అది కూడా? సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప? వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాకు కాకపోతే ఇంకొని చెప్పుకుంటాడు. వచ్చిండు చెప్పుకున్నాడు, ఆయన ఒక్కడు రాలే. 50-60 మంది రైతులు వచ్చిండ్రు. ఇక పెడతాడు ఐజీ గారు, మా మీద కేసు పెడితే పెట్టమని. నేను ఎందుకు వద్దంట? సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని. నేను ఎందుకు వద్దంట? పెట్టుకో. ఏమన్నా 40 నిమిషాలు చెప్పినా కాగా సీఎం ఆడో పిచ్చోడు, 40 నిమిషాలు చెప్పిన. ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన, ఏం చేస్తావో చేసుకో అని చెప్పిన. ఇంకేం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా అయ్యి? వానికి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి? ఏమన్నా ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు? ఊకే ఒకటేనా? ఇక ఇంకోటి బ్రదర్, నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు. 11-12 నెలల్లో మీకు కూడా బోరు కొట్టాలి. అరే రైతులేంది, వాళ్ళ గోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారెంటీలు ఏడదొచ్చినాయి. దీని గురించి అడుగుడు లేదా మీడియా కూడా? మేము తేరగా దొరికినా మమ్మల్ని అడుగుతారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఓకే, మేము అగ్రెసివ్ పోతలేం నువ్వు అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళు అంటారు. మరి మేమేం చేయాలి? కేసులు పెట్టవాటి మేము అగ్రెసివ్ బ్రదర్, మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ పోతాం. కానీ మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది, ఇంకా అగ్రెసివ్ పోతాం, తొందరపడదు. ఓకే ఓకే. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు నాకు చెప్పారు 100% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి వచ్చి మీ దగ్గర కొనుగోలు. మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు, దాని మీద లోన్లు తీసుకున్నారని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడాడంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇక మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మేజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ. కానీ ఎప్పుడు కూడా మీరు రైతులని ఆఫీసర్లని అటాక్ చేయమని రెచ్చగొట్టలేదు, బదులాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ తెచ్చుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసిన